కృష్ణ, అంతటి బలవంతుడైన జరాసంధుణ్ణి నిజంగా నేను చంపగలనా అని భీముడు అడిగాడు. అప్పుడు ధర్మరాజు భీముని దగ్గరకు వచ్చి గంభీరంగా అన్నాడు, భీమా, నేను చెప్పేది జీవితాంతం గుర్తుపెట్టుకో. సూర్యుడు పశ్చిమం నుంచి ఉదయించినా, సముద్రాలు ఎండిపోయినా, పర్వతాలు కూలిపోయినా, భూమి తన దిశను మార్చుకున్నా, నీ శక్తి తరిగిపోయినా విచారించాల్సిన అవసరం లేదు. ఒక్క వాసుదేవుడు నీ వెంట ఉంటే నీకు అపజయం అనేది ఎప్పుడూ లేదు. నువ్వు ఆయన మాట వినేంత వరకు ఓటమి నీ నీడను కూడా తాకదు. ధర్మరాజు మాటలు వినగానే భీముడు మరియు అర్జునుడు ఉత్సాహంతో నిండిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు, భీమా, జరాసంధుడిని చంపగలిగేది నీవొక్కడివే. భూమిపై మరెవరూ అతన్ని సంహరించలేరు. బకాసురుని వధించిన రోజునే నీ శక్తి నిరూపితమైంది. నీతోపాటు నేను, అర్జునుడు ఉంటాం. సంశయం విడిచిపెట్టు, యుద్ధానికి సిద్ధమవు అని అన్నాడు. సాక్షాత్తు వాసుదేవుడే ధైర్యం చెప్పడంతో భీమునిలో అపారం నమ్మకం పెరిగింది. అదే నమ్మకం జరాసంధుడి అంతానికి కారణమైంది.